చదువుల ఒత్తిడి విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వారి ప్రాణాలను తీస్తోంది. ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తోంది. కుటుంబానికి శోకాన్ని మిగిలిస్తోంది. ఇక జీవితకాలం పాటు మర్చిపోలేని విషాదాన్ని కలిగిస్తోంది. తాజాగా కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో ఓ 13 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి. చదువుల ఒత్తిడి కారణంగా వారు ప్రాణాలు తీసుకుంటున్నారు. మార్కులు తక్కువగా వచ్చాయని, టీచర్లు తిట్టారని, సరిగ్గా చదవడం లేదనే కారణాలతో ఇప్పటికే ఎంతో మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు. 2 రోజుల క్రితమే ఆదిలాబాద్ రిమ్స్లో మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మరొక ముందే హైదరాబాద్లో మరో విషాదం చోటు చేసుకుంది. కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ పరిధిలో ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకుంది. మంజిరా ట్రినిటీ హోమ్స్ అపార్ట్మెంట్లో 13 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆకుల వెంకట లాస్యప్రియ అనే విద్యార్థిని తాను ఉంటున్న భవంతిలో 17వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. లాస్యప్రియ ఇటీవల నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్కు తల్లిదండ్రులతో కలిసి హాజరైంది. అయితే సరిగ్గా చదవడం లేదని, మార్కులు తక్కువగా వచ్చాయని టీచర్లు తల్లిదండ్రులతో చెప్పగా పేరెంట్స్ ఆమెను మందలించారు. దీంతో లాస్యప్రియ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం, పైగా తల్లిదండ్రుల మందలింపులతో ఆమె తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడికి నిదర్శనంగా నిలుస్తోంది. మార్కుల విషయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టీనేజ్ దశలో వారితో జాగ్రత్తగా మెలగాలని సూచిస్తున్నారు.